నాకున్నది 2 ఎకరాల పొలం. నాకు 3 ఆడపిల్లలు. మేమేమనుకున్నామంటే ఇక ప్రజాపాలన అంటే ఇది పందికొక్కల పాలన నాకు తెలియదన్న. ఎందుకంటే మనం చిన్న సన్నకారు రైతులు. నాకున్నది 2 ఎకరాలు, నాకు 3 ఆడపిల్లలు. మన హెల్త్ ప్రాబ్లం ఉండి దానివల్ల రేపన్నా ఆ పిల్లలకన్నా అది అమ్ముకున్నా మనం లేకపోయినా మగపిల్లలు లేరు నాకు. ఆ 3 ఆడపిల్లలకు ఆ 2 ఎకరాల పొలం ఏమైనా సాయం అవుతుందని చిన్న ఆశ అంతే. ఉన్న ఆశను ఏం చేసింది ప్రజాప్రభుత్వం అంటే నేను వినంగా వాసం కాటికి అబ్బా మా లోకల్ ఎమ్మెల్యే, మా లోకల్ ముఖ్యమంత్రి ఏమున్నా రైతులకు బాగా మంచి సేవ చేస్తారా బాబా అని మేము కొంచెం అనుకున్నాం. కానీ లాస్ట్కి వచ్చి మాకు నీళ్ళు తెచ్చిన దాకా మేము మాత్రం చూసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మినిమం 600 మంది రైతులకు పోయినాయి ఆయన వాసంగాడికి మ్యాప్. అది ఈ నుంచి మా ఊరికి వెళ్ళి 5 కిలోమీటర్స్ అవతలకి. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా విలేజ్కి వెళ్ళి 1 కిలోమీటర్ డిఫరెన్స్. వాళ్ళకి చెరువు ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అట్లా పోయినా కానీ పెద్ద రైతులు పెద్ద ఏం పోతలేరు. ఇప్పుడు చేసిన సర్వే ఇది నైట్ ఇవ్వని తెలియదు. సడన్ గ్రూప్లో వచ్చే వరకు సర్వే నెంబర్లు వచ్చినాయి. సర్వే నెంబర్ ఎంత పోయింది, మా పొలం అక్కడ ఉన్నాయి, మా పొలం ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ కొద్దిసేపు మా ఊళ్ళో ఇద్దరికి అప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది. అరే ఏం కాదు ఆయన ఇటువంటి సర్వేలు మస్తు అవుతాయి, నువ్వేం టెన్షన్ కూడా. కానీ మా ఆయన అంత ఇంతసేపు ఇలా ఉద్యోగించిన వాడిని ఉద్యోగిస్తే మళ్ళీ కొంచెం కోలుకుండా హాస్పిటల్ తీసుకుపోయినా మేమే తొలుకొచ్చినాక మా లోకల్ ఎమ్మెల్యే మా దేవుడు కసిరెడ్డి వచ్చారని చిప్ప చేతికి ఇచ్చిన అన్నట్టు మా సామెత వేసిండు ఆయన అనుకున్నాం. పోతే సర్వే నెంబర్లు వచ్చినా నాకే తెలియదే. మేమదేను సార్. ఇప్పుడు విలేజ్ లకు ఎవరైనా అధికారి రావాలంటే గ్రామ సర్పంచ్ కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన కలవకుర్తి కాన్ఫరెన్స్ కి నువ్వు 1 ఎమ్మెల్యే, నిన్ను కాదని మా నెంబర్ ఎవరు రిలీజ్ చేసినాడు అంటే నాది నాకు పోతుంది 2 అంటే ఏడబోతుంది సార్ మీదన్న. నీది ఉన్నదేమో ఫస్ట్ పోయేటప్పుడేమో ఫస్ట్ దాంట్లో పోతున్నావు, నీది పోవు. ఇప్పుడు సెకండ్ ఇప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చినాక నువ్వేం చేసినావు, 2 గుంటలు పోతున్నావు. నీది మొత్తం సర్వే చేస్తే